అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. తెలంగాణలో త్వరలో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలన్నీ గెలుపు కోసం కసరత్తు కూడా చేస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి పార్టీలన్నీ. తెలంగాణలో ప్రస్తుతం 17 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. అయితే ఈ 17 స్థానాల్లో పెద్ద నియోజకవర్గంగా ఉంది మల్కాజ్గిరి. ఒక్క తెలంగాణలోనే కాదు, భారత్లో ఉన్న 543 లోక్సభ నియోజకవర్గాల్లో అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న ఈ మల్కాజ్గిరి పార్లమెంటు రాజధానికి కూతవేటు దూరంలో ఉంది. దేశంలోని అతి పెద్ద నియోజకవర్గంగా ఉన్న మల్కాజ్గిరి పార్లమెంటులోని రాజకీయ పరిస్థితులపై కొంత విశ్లేషిద్దాం. మల్కాజ్గిరి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న ఈ పట్టణం 2008లో లోక్సభ నియోజకవర్గంగా మారింది. జంట నగరాలకు అతి సమీపంలో ఉన్న ఈ పట్టణం నాగరికతకు దగ్గరగానే ఉంది. దాదాపు 30 లక్షల మంది ఓటర్లతో ఏర్పాటైన ఈ పార్లమెంటరీ స్థానంలో 2009లో మొదటిసారిగా లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి సర్వే సత్యనారాయణ సమీప టీడీపీ అభ్యర్థి భీమ్సేన్ పై 93,000 మెజార్టీతో గెలుపొందాడు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 2009 ఎన్నికల్లో గెలుపొందిన సర్వే సత్యనారాయణ 2012లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర రవాణా శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. అనంతరం 2 ఏళ్ల తరువాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు జరగగా టీడీపీ అభ్యర్థి ప్రస్తుత మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి మైనంపల్లి హనుమంతరావుపై గెలుపొందగా లోక్ సత్తా పార్టీ అధినేత మాజీ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ్ 4వ స్థానానికి పరిమితమయ్యారు. అయితే 2014లో ఎంపీగా గెలిచిన మల్లారెడ్డి 2016లో సైకిల్ దిగి కారెక్కారు. దీంతో మల్కాజ్గిరి రాజకీయం రసవత్తరంగా మారింది. తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక టీడీపీ కనుమరుగవుతోందనే ఉద్దేశంతోనే మల్లారెడ్డి తన రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతున్నట్లు అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అలా ఎన్నో పరిణామాల మధ్య మల్కాజ్గిరి రాజకీయం నడుస్తూ వస్తుంది. ఇక 2019 లోక్సభ ఎన్నికలకి చాలా ప్రత్యేకత ఉంది. ఈ ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన అభ్యర్థే ప్రస్తుత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఒక విధంగా చెప్పాలంటే ఈ గెలుపు సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయ పునర్జన్మ అని చెప్పుకోవచ్చు. అంతకు ముందే తన అసెంబ్లీ నియోజకవర్గం కొడంగల్లో ఎమ్మెల్యేగా ఓడిన రేవంత్ ఎంపీగా పోటీకి సిద్ధమయ్యాడు. రేవంత్ కోరిక మేరకు కాంగ్రెస్ అధిష్టానం మల్కాజ్గిరి టికెట్ కేటాయించింది. ఈ కురుక్షేత్రంలో రేవంత్ రెడ్డి 6 లక్షల ఓట్లు పొంది సమీప బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ పైన 10,000 ఓట్లతో గెలుపొందారు. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా ఎన్ రామచంద్రరావు పోటీ చేసి చెప్పుకోదగ్గ ఓట్లను రాబట్టి 3వ స్థానంలో నిలిచారు. 2009, 2014, 2019 ఈ 3 ఎన్నికల్లో మల్కాజ్గిరి ఓటింగ్ 51% మించకపోవడం గమనార్హం. మొత్తంగా మల్కాజ్గిరి పార్లమెంటరీ పరిధిలోని 7 అసెంబ్లీ స్థానాలు కలిపి 31 లక్షల ఓటర్లున్నా కేవలం 17 లక్షల మందే ఈ ఓటింగ్ వేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇక చూస్తూ ఉండగానే 2023 డిసెంబర్లో అసెంబ్లీ ఎన్నికలు రానే వచ్చాయి. 2014, 2019లో వరుస విజయాలు అందుకున్న బీఆర్ఎస్ పార్టీ మరలా గెలుపొంది హ్యాట్రిక్ కొట్టాలనే గట్టి సంకల్పంతో ఉంది. ఇక తెలంగాణ ఇచ్చిన పార్టీగా పేరున్న కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఇక ఇదే సమయంలో తెలంగాణ బీజేపీ పగ్గాలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఇచ్చారు. ఎన్నికల సమయం కాబట్టి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ సుడిగాలి పర్యటనలు చేశాయి. రాజకీయం రసవత్తరంగా సాగుతున్న సమయంలో బీజేపీ ప్రచారంలో కాస్త వెనకబడింది. ఈలోపు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఫలితాలు కూడా రానే వచ్చాయి. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఆశలు ఆవిరైపోయాయి. 64 స్థానాల్లో గెలుపొంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగా బీజేపీ 8 స్థానాల్లో గెలుపొందింది.
ఈ ఫలితం బీఆర్ఎస్ కి కాస్త కృంగిపోయినా రానున్న లోక్సభ ఎన్నికలలోనైనా తన మార్కు చూపించాలని ప్రయత్నం చేస్తోంది. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికల గెలుపు కాంగ్రెస్ కి మాత్రం కొత్త ఊపిరినిచ్చి ఉపశమనాన్ని ఇచ్చాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ గెలుపు ఊపును ఇలాగే కొనసాగించి లోక్సభ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని వ్యూహాలకి పదును పెడుతోంది. ఇక బీజేపీ కూడా ఈ ఎన్నికల్లో తన పట్టు నిలుపుకునే ప్రయత్నంలో భాగంగానే నియోజకవర్గాల వారీగా సన్నాహ సమావేశాలు నిర్వహిస్తూ వస్తోంది. ఎన్నికలకి మరో 3 నెలల సమయం ఉండటంతో గెలిచే సత్తా ఉన్న నాయకుడి కోసం పార్టీలన్నీ వడపోత కార్యక్రమాన్ని మొదలుపెట్టాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు ఎవరా అనే ఆసక్తి నెలకొంది. మొన్నటి వరకు ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి ఎంపీ అభ్యర్థిత్వానికి రాజీనామా చేశాడు. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్గిరి అసెంబ్లీ నుండి ఓడిన మైనంపల్లి హనుమంతరావు ఈ టికెట్ పై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇక వీరితో పాటు మేడ్చల్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి కూడా టికెట్ నాదే అంటున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ లో ఒక్క స్థానాన్ని కూడా కైవసం చేసుకోలేకపోయింది. ఇది కాంగ్రెస్ అభ్యర్థులకు కొంత ఆందోళన కలిగించేదని చెప్పవచ్చు. ఇక బీఆర్ఎస్ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గ్రేటర్ పరిధిలోనే రాబట్టగలిగింది. దీంతో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపు సులువే అని ధీమాతో ఉన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ అంతర్గత లెక్కల ప్రకారం మల్లారెడ్డి కుమారుడు భద్రారెడ్డి ముందు వరుసలో ఉండగా ఎమ్మెల్సీ షంబీపూర్ రాజు కూడా టికెట్ కోసం మంతనాలు జరుపుతున్నారు. ఇక బీజేపీలో కూడా ఆశావహులు అధికంగానే ఉన్నారు. బీజేపీ అభ్యర్థులుగా ఎన్ రామచంద్రరావు ముందు వరుసలో ఉండగా ఇదే స్థానం నుండి ఈటెల పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు మాజీ ఎమ్మెల్యే కూనా శ్రీశైలం గౌడ్ కూడా టికెట్ కోరుతున్నారట. ఇప్పుడున్న మల్కాజ్గిరి రాజకీయ లెక్కలను చూస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు ఉండే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్ గెలవడం, ప్రస్తుత ప్రభుత్వంలో ఉండడం కాంగ్రెస్ అభ్యర్థికి కలిసొచ్చే అంశాలు కాగా మల్కాజ్గిరి పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో 7 బీఆర్ఎస్ అభ్యర్థులే గెలవడం ఆ పార్టీ అభ్యర్థికి ఊరటనిచ్చే విషయం. ఇక జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 స్థానాల్లో 48 స్థానాలు గెలుపొందిన బీజేపీ కూడా ఇక్కడ బలంగానే ఉంది. దీంతో ఈసారి మల్కాజ్గిరిలో జెండా పాతడం అనుకున్నంత సులువు కాదంటున్నారు రాజకీయ పండితులు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ న్యూస్. ఓ ప్రజాస్వామ్యం నడించాలి, మన జీవితాలు బాగుపడాలని చెప్పంటే ఆరోగ్యకరమైన చర్చ, ఆలోచన పెంచే చర్చ కావాలి. అలాంటి చర్చను చేపడుతున్నారు విహారీ న్యూస్. సబ్స్క్రైబ్ టు విహారీ న్యూస్. విహారీ న్యూస్కి మీరు సబ్స్క్రైబ్ చేయాలి, మీరు చూడాలి. ఈ విహారీ న్యూస్ వాస్తవాలు చూపిస్తుంది, ఎవరికి లొంగదు. ఎక్కడ గ్రౌండ్లో ఏం రిపోర్ట్ చేస్తారు అదే వచ్చి మీకు చూపిస్తారు. సో ఈ ఛానల్ గట్టిగా ఉన్నది అండ్ చాలా విశ్వాసంతో ఉన్నది అండ్ ఆనెస్ట్గా రిపోర్ట్ చేస్తుంది. దానికోసం మీరు అందరు విహారీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చూడాలి, దీనికి గట్టిగా చేయాలి. జై హింద్, ధన్యవాదాలు. వాస్తవాలను తెలుసుకోవటానికి విహారీ న్యూస్ను చూడండి. మీ సెల్ ఫోన్లోనో కంప్యూటర్లోనో విహారీ బటన్ నొక్కి విహారీ ఛానల్ను ఆదరించండి. ప్రజల సమస్యలపైన ప్రజల పక్షాన ప్రజలకి వాస్తవాలు తెలియజేస్తూ అనేక ఇంటర్వ్యూలు చేసి ప్రజలకి చేరుగా ఉండవలసి ఉంటున్న ఏదైతే విహారీ ఛానల్ని అందరూ తెలంగాణలో ఉన్న ప్రజలు, నిరుద్యోగులందరూ కూడా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నారు. అమ్ముడు పోతున్న ఈ వ్యవస్థలో జనం గొంతుకై నిలుస్తున్న విహారీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నిజమైన వార్తలు కావాలంటే విహారీ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ విహారీ న్యూస్. ఎందుకంటే విహారీ అంటే ప్రయాణించడం, అంటే ఒక బహుజన జ్ఞానాన్ని కావచ్చు, లేకపోతే బహుజన విధానాన్ని కావచ్చు, లేకపోతే మూఢత్వపు ధోరణిలో ఉన్న అజ్ఞానపు చీకట్లను తొలగించుకోవడానికి, వెలుగులోకి ప్రయాణించడానికి విహారీ న్యూస్ అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది.
ఖచ్చితంగా వాస్తవాలను మాత్రమే ప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఉన్నది ఉన్నట్టే ముక్కుసూటిగా మాట్లాడుతుంది కాబట్టి భవిష్యత్ తరాలు ఒక కొత్త పంతాలో పోవడానికి కొత్త పంతాలో ప్రయాణించడానికి విహారీ అనే ఒక అర్థం ఉంది కాబట్టి విహారీ న్యూస్ను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. జై భీమ్.